రోడ్డుపై కుక్కలు మీ వెంట ఎందుకు పడతాయో తెలుసా? జీవితంలో ఏదో ఒక సమయంలో వీధుల్లో లేదా రోడ్డుపై నడుస్తూ ఉన్నప్పుడు కుక్కలు వెంటబడని వ్యక్తులు చాలా తక్కువ. ఒక కుక్క లేదా కుక్కల గుంపు అకస్మాత్తుగా వెనక్కి పరిగెత్తడం ప్రారంభించినప్పుడు చాలా మంది ప్రజలు గందరగోళానికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలో వారికి తెలియదు. భయం ప్రజలను వేగంగా పరిగెత్తేలా చేస్తుంది. అయినా కుక్కలు వాటిని వదలవు. కుక్కలను అంత ప్రాణాంతకంగా దూకుడుగా మార్చేది ఏంటి? అలాంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. జంతు నిపుణుల అభిప్రాయం ప్రకారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వారిని కుక్కలు వెంబడించి కరిచిన చాలా సందర్భాలు మనం నిత్యం చూస్తూ ఉంటాం. అయితే దీనికి కారణం కుక్కలు తీసుకున్న ఆహారంలో అసమతుల్యత. పశు వైద్యాధికారి అజయ్ సూద్ మాట్లాడుతూ ప్రతి కుక్క తన సొంత భూభాగాన్ని ఉంచుకుంటుందని అన్నారు. మరోవైపు మానవ జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు కుక్కల సంఖ్య కూడా పెరుగుతోంది. కుక్కల విస్తీర్ణం తగ్గుతోంది. అటువంటి పరిస్థితుల్లో కుక్కలకు ఆ ప్రాంతాన్ని రక్షించడం కష్టంగా ఉన్నప్పుడు అవి అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. కాబట్టి అవి ప్రాణాంతకంగా మారతాయి. డాక్టర్ సూద్ ప్రకారం కుక్కలు తమ భూభాగంలోకి మనుషులు ప్రవేశిస్తున్నాయని భావించినప్పుడల్లా అవి దూకుడుగా మారి ప్రజలను వెంబడించడం, వాటిని కొరకడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా కొన్నిసార్లు కుక్కలు భయాన్ని ఆటగా భావించడం ప్రారంభిస్తాయి. బీబీసీ నివేదిక ప్రకారం కుక్కలు ఒక వ్యక్తిని వెంబడించి భయపెట్టినప్పుడు మనుషులను వెంబడించడాన్ని ఆటలా చూడడం ప్రారంభిస్తాయని సూద్ చెప్పారు. ఈ సమయంలో కొన్నిసార్లు కుక్కలు మనుషులను కొరుకుతాయి. అయితే చాలా సమయాలలో మనిషి పరిగెత్తేటప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతే కుక్కలు వెనక్కి తగ్గుతాయి. ర్యాబిస్లో 2 రకాలు ఉన్నాయి. మొదట సైలెంట్ ర్యాబిస్లో కుక్క శరీరంలోని నరాలు విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆ శునకాలు అనారోగ్యం బారిన పడతాయి. తర్వాత పక్షవాతం వచ్చి 4 రోజులకే చనిపోతాయి. అయితే ర్యాబిస్ యొక్క 2వ ఉగ్రరూపం నుండి కుక్క చనిపోవడానికి 10 రోజుల వరకు పడుతుంది. ఈ సమయంలో అవి దూకుడుగా మారతాయి. ఈ రకమైన ర్యాబిస్లో కుక్క దూకుడుగా మారుతుందని డాక్టర్ సూద్ చెప్పారు. అలాంటి సమయంలో కుక్కలు ఆహారాన్ని మింగలేవు. వాటి నోట్లో లాలాజలం కారుతుంది. కుక్కల మెడలోని నరాలు పక్షవాతానికి గురవుతాయి. అటువంటి పరిస్థితిలో అది కలవరపడి ప్రజలను కాటువేయడం ప్రారంభిస్తుంది. అకస్మాత్తుగా ఒక కుక్క ప్రజలను వెంబడించడం ప్రారంభించినప్పుడు వారు భయంతో గందరగోళానికి గురవుతారు. వారికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలో జంతు నిపుణుల అభిప్రాయం ప్రకారం మీకు అవగాహన ఉంటే కుక్క కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. రోడ్డుపై కుక్క కాటుకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముందు భయపడితే ఇబ్బంది పడతారు. ఈ విషయం మనుషుల కంటే కుక్కలు తెలివైనవి. జంతు నిపుణులు అంటున్నారు. వారు వెంటపడుతున్నప్పుడు వ్యక్తి తమకు భయపడుతున్నాడని కుక్క వెంటనే గ్రహిస్తుంది. మీరు భయపడి పరిగెత్తడానికి ప్రయత్నిస్తే కుక్కలు మిమ్మల్ని మరింత వెంబడిస్తాయి. కుక్క పరిగెత్తితే అస్సలు భయపడకూడదు అని నిపుణులు అంటున్నారు. బదులుగా కుక్క మిమ్మల్ని వెంబడిస్తే ధైర్యాన్ని కూడగట్టుకుని వెనుకకు తిరగండి. దూకుడుగా ఉన్న కుక్కను భయపెట్టడానికి అరవండి. మీరు ఇలా చేసినప్పుడు చాలా కుక్కలు తమ తోకతో పారిపోతాయి. మీరు కుక్కను కొట్టడానికి సమీపంలోని రాయి, ఇటుక లేదా కర్ర ముక్కను తీసుకున్నప్పుడు అది భయపడి పారిపోవడాన్ని మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. ఇప్పుడు మీరు రోడ్డు లేదా వీధిలో నెమ్మదిగా నడుస్తున్నారు అనుకోండి. ఒక కుక్క మురుగుతూ మీ వైపు నడుస్తోంది. అకస్మాత్తుగా ఆపివేయండి. భయపడకుండా లేదా మీ భయాన్ని అణిచివేయకుండా కుక్క ముందు ఒకే చోట నిలబడండి. అటువంటి పరిస్థితిలో 2 ప్రయోజనాలు ఉంటాయి. మొదట, కుక్క ప్రతి కదలిక గురించి మీకు తెలుస్తుంది. రెండవది, మీరు కుక్కను భయపెట్టడంలో విజయం సాధించవచ్చు. అదే సమయంలో కుక్క మొరిగిన తర్వాత లేదా మీ వైపు పరిగెత్తిన తర్వాత కూడా మీ నడక వేగాన్ని తగ్గించండి. దీనికంటే కూడా చాలా కుక్కలు దాడి చేయవు. కుక్క పరిగెత్తుతున్నప్పుడు మీరు ఆపి దాని వైపు తిరిగితే దానిని నేరుగా వాటి కంటిలోకి చూడకండి. కొన్ని కుక్కలు ఇలా చేస్తే దూకుడుగా మారతాయి. ఈ కారణంగా అవి మిమ్మల్ని చూసి చాలా భయపడవచ్చు. అవి చాలా భయపడితే దూకుడుగా మారవచ్చు. తమను తాము రక్షించుకోవడానికి మీపై దాడి చేయవచ్చు. కాబట్టి కుక్కపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. నెమ్మదిగా కదలండి. కుక్క చుట్టూ పడి ఉన్న దానితో దృష్టి మరల్చడానికి ప్రయత్నించడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో కుక్క మిమ్మల్ని వెంబడించడం మానేయవచ్చు.